హైదరాబాద్ బస్ భవన్ ముందు ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్ లీడర్ ధర్నా చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఓలా, ర్యాపిడో, బైక్ లాంటి అక్రమ వ్యాపారాల కారణంగా నష్టపోతున్న తమను ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ప్రభుత్వం తమ కుటుంబాలను రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలకు గిరాకీలు లేక నిరాశతో ఇంటికి వెళ్తున్నామని ఆటో డ్రైవర్లు వాపోయారు. ప్రభుత్వం మరోసారి ఆలోచించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏదైతే ఉందో అది ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తుందనేటువంటిది నిరసిస్తూ ఈ అమలుని నిరసిస్తూ మేము బస్ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క ఆటో యూనియన్ల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు కనీసం 300 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము నెలకు 1000 రూపాయలు ఇస్తామని. మాకు నెలకు 1000 రూపాయలు వద్దు, రోజుకు 1000 రూపాయలు మేము సంపాదించుకునేటువంటి ఒక ప్రణాళికని రూపొందించమని చెప్పి నిన్న రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చెప్పాం. ఈరోజు ఆర్టీసీ ఎండి వారికి కూడా చెప్పడం జరిగింది, వినతి పత్రం కూడా ఇచ్చాం. 70% మంది మహిళలు బస్ ఎక్కి ప్రయాణం చేస్తుంటే 70% మంది మహిళలు ఈరోజు ఆటోలు ఎక్కకుండా ఉన్నారు. కాబట్టి గత 10 రోజులుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు పస్తులు ఉన్నాయి. కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఎక్కడైతే బస్సులు లేవో రూట్లలో అక్కడ బస్సులు పెట్టండి. ఏవైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్లో నడిచేటువంటి దగ్గర బస్సులను తగ్గించండి. ఏవైతే 1000 రూపాయలు ఉపాధి జీవనోభృతిగా మాకు ఇవ్వండి. అట్లనే ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడ్ బైకులు గత ప్రభుత్వము ఇక్కడ ప్రవేశపెట్టిందో అక్రమ బైకులు ఇవి చట్టానికి వ్యతిరేకంగా మీరు నిషేధించండి.